హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే డిస్కషన్ చేసుకుందాము. వీడియోను లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇటు చూసినట్లయితే మా వంకాయ చెట్టుకి ఎన్నిగానో వంకాయలు అయితే కాసినాయి. అసలు చెట్టు అయితే కింద నేలపైన పడిపోతుంది ఆ బరువు మోయలేకనైతే. సో ఇవి చెట్టుకైతే ఒక్క చెట్టుకి ఎన్ని వంకాయలు లాస్ట్లో చూపిస్తా వెళ్ళినాయి. అయితే మార్నింగ్ లేచిన వెంటనే ఈ గ్లాస్తోనైతే 2 గ్లాసులు వాటర్ అయితే తాగుతున్నా. మొదట్లో అయితే ఇబ్బంది అనిపించింది కానీ ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. ఇంకా ఇదేమో మా టిఫిన్. మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికైతే ఇట్లా నైట్ రైస్ కొంచెం ఎక్కువ వేసుకొని అందులోనే పాలు పెరుగు తోడుపెట్టుకొని ఆ రైస్ కలిపెట్టుకున్నట్లయితే మార్నింగ్ అయ్యేసరికి మంచిగా ఆ పెరుగు పాలు మొత్తం పీల్చుకొని అది కర్డ్ రైస్ అయితే అయిపోతుంది. అది తిన్నట్లయితే టీ కాఫీ లాంటివి ఏం తీసుకోకంటే ముందే ఈ రైస్ తీసుకున్నట్లయితే మన గట్ హెల్త్ అయితే మంచి ఇంప్రూవ్ అవుతుంది. పిల్లలకి కూడా పెద్దవాళ్ళకి కూడా ఇది చాలా హెల్తీ. బాడీని కూడా కూల్ చేస్తుంది. సమ్మర్లో ఎక్కువ అయితే బాడీ హీట్ అయిపోతుంది కదా, అరికాళ్ళు అరిచేతులు మంటలు వస్తుంటాయి. సో అలాంటి వారికైతే ఇది మంచి బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇది ఓల్డెన్ డేస్లో ఎక్కువ వాడుకునే వాళ్ళు సద్దన్నం అది అని వాళ్ళే స్ట్రాంగ్ ఉండేవాళ్ళు కదా. సో ఇప్పుడు దాన్నే ఫాలో అయిదాము. ఈరోజైతే మా చెట్టుకు ఎన్నిగానం రోజ్ ఫ్లవర్స్ అయితే పూసినాయో చూడండి. నేను ఆ రోజు హాలిడే ఉండే, అందుకోసం అని పూజ చేసుకుందాం మరి అని పువ్వులన్నీ అయితే తెంపుకున్నా. సో చాలానే చెట్టు నిండా రోసెస్ అయితే వచ్చినాయి. చాలా రోజుల తర్వాతనైతే మనస్ఫూర్తిగా కొంచెం టైం కేటాయించి పువ్వులన్నీ తెంపుకొని పూజ అయితే చేసుకున్నా. సో మెనీ డేస్ తర్వాతనైతే ఇంకా చూసినట్లయితే మొత్తం నిండిపోయిందన్నమాట. పూజ అది ఉంటాయి ఆ ప్లేటు, ఆ దీపాల ప్లేట్ అయితే నిండిపోయింది. ఇంక దీపం పెట్టుకొని దేవునికి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఫ్రైడే రోజైతే ప్రశాంతంగా అయితే ఫ్రైడే పూజ కంప్లీట్ చేసుకొని వంట అయితే తోటకూర వేసుకున్నాము. తోటకూర అంటే హెల్దీ అండ్ ఈజీ రెసిపీ. సో నేనైతే సింపుల్గా వేసుకుంటా. ఓన్లీ ఎల్లిపాయలు ఎండుమిర్చిలు వేసుకుంటా. కొంతమంది దానికోసం చాలా వెరైటీస్ అయితే చేసుకుంటారు. నేనైతే సింపుల్గా వేసుకుంటా. అట్లనే సింపుల్గానే ఇష్టం టేస్ట్ అయితే. దాంతోపాటు ఇంకా నెక్స్ట్ డేనైతే మేము చెట్టుకు షేర్ చేసిన కదా వంకాయలు అయితే తెంపిన ఉంటిమి. ఆ వంకాయ కర్రీ కోసము కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నా. వాటర్లో సాల్ట్ వేసుకొని వంకాయలు కట్ చేసుకున్నాము. ఇంకా మునక్కాయ వంకాయ క్యారెట్ వేసుకొని మేమైతే సాంబార్ అయితే పెట్టుకున్నాము. ఇంకా వంకాయలు అయితే ఎన్నిగానో వచ్చినాయి చూడండి. సో సింపుల్గా చాలా ఈజీగా గ్రో చేసుకున్నట్లయితే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అయితే మనకు దొరుకుతాయి. ఇంకా ఎన్నిగానో వంకాయలు అయితే దొరికినాయి. ఇంకా ఇవి ఒక ఫ్యామిలీ కంటే ఎక్కువనే అవుతాయి. ఇంకా ఆ రోజు ఫ్లవర్స్ అయితే ఇవి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో. గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసము టిఫిన్ రెసిపీతోని చిన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసినా కదా. ఆ ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ వీడియోలో టుమారో అయితే షేర్ చేస్తా. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వెళ్ళి విజిట్ చేయండి. ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయను కామెంట్ చేయండి.